దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం ఇష్టాన్ని ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ ని చూసుకుంటూనే ఉన్నాము. మరి ఈ రోజున ఉమెన్స్ డే సందర్భముగా బైబిల్లోని ఉమెన్స్ గురించి క్విజ్ గా మనం తెలుసుకుందాము. మరి ఈ క్విజ్ లో సిస్టర్ ప్రణీత, సిస్టర్ పింకీ, సిస్టర్ మౌనిక, సిస్టర్ మహి ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ కు విన్నర్స్. ఉమెన్స్ అనగా స్త్రీ. ఈ స్త్రీ ఎన్నో విధాలుగా పిలువబడుతుంది. మరి మొదటిగా తల్లిగా పిలువబడుతుంది. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కొడుకు అపాయమును చూసి వివేకముగా తప్పించిన తల్లి ఎవరు? బైబిల్ గ్రంథములో కొడుకు అపాయమును చూసి వివేకముగా తప్పించిన తల్లి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యోకెబెదు. రిఫరెన్స్ నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఈ ఆన్సర్ కరెక్ట్ గాని సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా? ఉంది సిస్టర్. చెప్పండి. ఒక రోజు ఫరో మగబిడ్డ పుట్టిన ఎడల వాడిని చంపమని, ఆడబిడ్డ పుట్టిన ఎడల దానిని బ్రతికించమని చెబుతాడు. అప్పుడు యోకెబెదు కుమారుణ్ణి కంటుంది. తన కుమారుణ్ణి వివేకముగా జమ్ము పెట్టెలో పెట్టి దాచిపెడుతుంది. వెరీ గుడ్ సిస్టర్. చూసారా, యోకెబెదు తన కుమారుడు అపాయములో ఉండగా చూసి తన కుమారుని ఎంతో తెలివిగా తెప్పించింది. మరి ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా తమ బిడ్డల్ని కనడమే కాకుండా వాళ్ళు ఏ అపాయంలో ఉన్నా వారిని కాపాడుకునే వారిలాగా ఉండాలి. రెండవదిగా మరి స్త్రీ భార్యగా కూడా పిలువబడుతుంది. బైబిల్ గ్రంథములో తండ్రి దగ్గర నుండి వచ్చే అపాయమును చూసి భర్తని కిటికీ నుండి తప్పించిన భార్య ఎవరు? బైబిల్ గ్రంథములో తండ్రి దగ్గర నుండి వచ్చే అపాయమును చూసి భర్తని కిటికీ నుండి తప్పించిన భార్య ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ మీకాలు. రిఫరెన్స్ 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. మీకాలు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు సిస్టర్? ఎందుకనగా అంటే సిస్టర్, సౌలు దావీదును చంపాలని అనుకున్నప్పుడు మీకాలుకి ఈ విషయం తెలుస్తుంది. సౌలు మీకాలు దగ్గరికి తన సేవకులను పంపిస్తాడు. అప్పుడు తెలివిగా దావీదు భార్య అయిన మీకాలు అతనిని కిటికీ నుంచి తప్పిస్తుంది. వెరీ గుడ్ సిస్టర్. చూసారా, మీకాలు తన భర్త ప్రాణాపాయంలో ఉండగా తన తండ్రి నుంచి అతని ఎంతో తెలివిగా తప్పించింది. మరి ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క భార్య కూడా తమ భర్తలు వ్యసనాలలో ఉన్న, ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకునే వారిలా ఉండాలి. మూడవదిగా ఈ స్త్రీ కుమార్తెగా కూడా పిలువబడుతుంది. బైబిల్ గ్రంథములో తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించిన కుమార్తె ఎవరు? తండ్రి ఇచ్చిన మాటను నిలవబెట్టడానికి తన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించిన కుమార్తె ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యొఫ్తా కుమార్తె. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 38 నుంచి 40వ వచనం వరకు. యొఫ్తా కుమార్తె అని మీరు ఎలా అనుకుంటారు సిస్టర్? ఎందుకంటే ఒకరోజు యొఫ్తా యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో గెలిచిన యొఫ్తా తిరిగి వస్తుండగా, నేను నా ఇంటిలో నుంచి ఏదైతే మొదటిగా బయటకు వస్తుందో దాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తాను చెప్పేసి అంటాడు. అప్పుడు యొఫ్తాని ఎదుర్కొనుటకు తన కుమార్తె ఇంటిలో నుంచి మొదటిగా బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన తన కుమార్తెను యెహోవాకు ప్రతిష్ఠితగా అర్పిస్తుంది. అందుకని యొఫ్తా కుమార్తె చెప్పండి. వెరీ గుడ్ సిస్టర్. బాగా రిఫరెన్స్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు. చూసారా, యెఫ్తా కుమార్తె తన తండ్రి మాటకు లోబడి తన జీవితాన్ని కూడా అర్పించడానికి సిద్ధమైనది. మరి ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క కుమార్తె కూడా తన తండ్రి మాటకు లోబడి వారిని గౌరవించి వారిని సంతోషపెట్టే వారిలా ఉండాలి. మరి అదే స్త్రీ నాలుగవదిగా కోడలిగా పిలువబడుతుంది. బైబిల్ గ్రంథములో ఒంటరిగా ఉన్న అత్తకి తోడుగా ఉన్న కోడలు ఎవరు? ఒంటరిగా ఉన్న అత్తకి తోడుగా ఉన్న కోడలు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ రూతు. రిఫరెన్స్ రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. వెరీ గుడ్. 4th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. చూసారా, రూతు తన అత్త అయిన నయోమి ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను అందరూ విడిచి వెళ్ళినా కూడా రూతు ఆమెతోనే ఉన్నది. కాబట్టి ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క కోడలు కూడా తమ అత్తను జాగ్రత్తగా చూసుకునే వారిలాగా ఉండాలి. మరి అదేవిధంగా ఒక స్త్రీ అవ్వగా కూడా పిలువబడుతుంది. బైబిల్ గ్రంథములో అవ్వ విశ్వాసముగా ఉండి తన మనవడికి కూడా విశ్వాసాన్ని నేర్పించినది ఎవరు? అవ్వ విశ్వాసముగా ఉండి తన మనవడికి కూడా విశ్వాసాన్ని నేర్పించినది ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్
చెప్పు. ఆన్సర్ లోయి. రిఫరెన్స్ 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. వెరీ గుడ్. చూసారా, తిమోతి అవ్వయైన లోయి మరి ఆమె మనవడు అయిన తిమోతికి ఆమె విశ్వాసంగా ఉండడమే కాకుండా తన మనవడికి కూడా ఆ విశ్వాసాన్ని నేర్పించినది. ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క అవ్వ కూడా ఆమె విశ్వాసంగా ఉంటూ తన మనవడికి మనవరాలికి కూడా విశ్వాసాన్ని నేర్పించి విశ్వాసంలో ఎలా ఎదగాలో నేర్పించే వాళ్ళలాగా ఉండాలి. 6వదిగా ఈ స్త్రీ అత్తగా కూడా పిలువబడుతుంది. బైబిల్ గ్రంథములో కోడలికి అమ్మ వలె మంచి దారి చూపించిన అత్త ఎవరు? బైబిల్ గ్రంథములో కోడలికి అమ్మ వలె మంచి దారి చూపించిన అత్త ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ నయోమి. రిఫరెన్స్ ఋతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. రూతు తన భర్త చనిపోయి బాధలో ఉన్నప్పుడు ఆమె అత్తయ్యైన నయోమి ఆమెకు వివాహం చేసి ఆమె లైఫ్ ని స్థిరపరుస్తుంది సిస్టర్, తల్లిలాగా. వెరీ గుడ్ సిస్టర్. బాగా రిఫరెన్స్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు. చూసారా, నయోమి తన కోడలైన రూతు భర్త చనిపోయిన బాధలో ఉన్నప్పుడు ఆమెను బోయజుకిచ్చి పెళ్లి చేసి ఆమె లైఫ్ని స్థిరపరిచినది. మరి ఈ రోజులో ఉన్న ప్రతి ఒక్క అత్త కూడా తన కోడలు కష్టాలలో ఉన్నప్పుడు వారిని ఆదరించే వారిలాగా ఉండాలి. మరి 7వదిగా ఒక స్త్రీ చెల్లిగా కూడా పిలువబడుతుంది. బైబిల్ గ్రంథములో రోగముతో ఉన్న అన్నకు విందు చేసిన చెల్లి ఎవరు? బైబిల్ గ్రంథములో రోగముతో ఉన్న అన్నకు విందు చేసిన చెల్లి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ తామారు. రిఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. తామారు అని మీరు ఎలా అనుకుంటారు సిస్టర్? ఎందుకంటే సిస్టర్ తన అన్నయ్య అమ్నను రోగంలో ఉన్నప్పుడు ఆమె తన అన్న మీద ప్రేమ చూపించి అతనికి రొట్టెలు చేయడానికి అనగా విందు చేయడానికి అక్కడికి వెళ్తుంది. వెరీ గుడ్ సిస్టర్. బాగా రిఫరెన్స్ సందర్భం ఆలోచించి చెప్పారు. చూసారా, తామారు తన అన్న మీద ప్రేమతో ఆయనకు రొట్టెలు చేయడానికి వచ్చినది. మరి అదే విధంగా 8వదిగా మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ అక్కగా కూడా పిలువబడుతున్నది. బైబిల్ గ్రంథములో తమ్ముడు ఒంటరిగా ఉంటే అతనిని కంటికి రెప్పలా కాచిన అక్క ఎవరు? తమ్ముడు ఒంటరిగా ఉంటే అతనిని కంటికి రెప్పలా కాచిన అక్క ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ మిరియాము. రిఫరెన్స్ నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు. మీకు ఈ సందర్భం ఐడియా ఉందా సిస్టర్? చెప్పండి. ఒకరోజు ఫరో మగబిడ్డలు పుట్టిన ఏళ్ళ చంపమని ఆడబిడ్డలు పుట్టిన ఏళ్ళ బ్రతకమని చెప్తారు. అప్పుడు యోకేబెతుకి మగబిడ్డ మోషే కొడతారు. అప్పుడు మోషేని ఆమె బ్రతికించడానికి ఒక జమ్ము పెట్టెలో సముద్రం ఏటి ఒడ్డున ఉంచుతుంది. అప్పుడు ఆ పిల్లవాడికి ఏమి సంభవిస్తుందా అని తన అక్కని అక్కడ కాపలాగా ఉంచుతుంది. అక్క మిరియామైన అక్క మోషేకి ఏమి సంభవించకుండా ఏ హాని రాకుండా ఎంతో జాగ్రత్తగా మోషేని కాపాడుతుంది. వెరీ గుడ్ సిస్టర్. బాగా సందర్భం ఆలోచించి చెప్పారు. చూసారా, మిరియాము తన తమ్ముడికి అపాయం రాకుండా అక్కడే ఉండి అతన్ని కంటికి రెప్పలా కాచి కాపాడినది. మరి ఈ రోజులో ఉన్న ప్రతి ఒక్క అక్క కూడా తన తమ్ముళ్ళకైనా చెల్లెళ్ళకైనా ఎలాంటి అపాయాలు రాకుండా వారిని కాచి కాపాడేలా చూసుకోవాలి. మరి అదే విధముగా 9వదిగా స్త్రీ మరదలుగా కూడా పిలువబడుతున్నది. బైబిల్ గ్రంథములో ఏ మరదలు బంధువులు వచ్చుట చూసి సంతోషముగా తన ఇంటికి వెళ్ళి చెబుతుంది? బైబిల్ గ్రంథములో ఏ మరదలు బంధువులు వచ్చుట చూసి సంతోషముగా తన ఇంటికి వెళ్ళి చెబుతుంది? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ రాహేలు. రిఫరెన్స్ ఆదికాండము 29వ అధ్యాయము 11-12 వచనములు. వెరీ గుడ్. 9th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. చూసారా, రాహేలు తన బంధువులు వచ్చుట చూసి సంతోషంగా వెళ్ళి తన ఇంట్లో చెప్తుంది. కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా మన బంధువుల్ని ప్రేమగా చేర్చుకునే వారిలాగా ఉండాలి. మరి అదే విధముగా 10వదిగా ఈ స్త్రీ వదినగా కూడా పిలువబడుతున్నది. బైబిల్ గ్రంథములో భర్త చనిపోయిన ఇంటి వద్ద ఉన్న వదిన ఎవరు? బైబిల్ గ్రంథములో భర్త చనిపోయిన ఇంటి వద్ద ఉన్న వదిన ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ తామారు. రిఫరెన్స్ ఆదికాండము 38వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. చూసారా, తామారు భర్త చనిపోయినా కూడా ఏ అక్రమానికి పాల్పడకుండా ఎంతో నమ్మకంగా ఉన్నది. మరి ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క విధవరాలు కూడా తామారు లాగా నమ్మకంగా ఉండాలి. 11వదిగా స్త్రీ మనవరాలుగా కూడా పిలువబడుతున్నది.
బైబిల్ గ్రంథములో తండ్రి మాటకు లోబడ్డ మనవరాలు ఎవరు? బైబిల్ గ్రంథములో తండ్రి మాటకు లోబడ్డ మనవరాలు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్, చెప్పు. ఆన్సర్ తామారు. రిఫరెన్స్ 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు సందర్భం ఐడియా ఉందా? ఉంది సిస్టర్. చెప్పండి. ఒకరోజు దావీదు పెద్ద కుమారుడు రోగి అయి ఉంటాడు. అప్పుడు దావీదు తన కుమార్తెతో, నీవు వెళ్ళి నీ అన్నకు రొట్టెలు చేసుకొని రమ్మని చెప్పినప్పుడు తామారు తన తండ్రి మాటకు లోబడుతుంది. వెరీ గుడ్. 11th క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్. చూసారా, యెషై మనవరాలైన తామారు తన తండ్రి మాటకు ఎంతో లోబడినది. మరి ఈ రోజుల్లో ఉన్న మనవరాళ్ళు కూడా తన తల్లిదండ్రుల మాటలకు లోబడే వారిలాగా ఉండాలి. 12వదిగా ఒక స్త్రీ మేనత్తగా కూడా పిలువబడుతున్నది. బైబిల్ గ్రంథంలో ఏ అత్త కుటుంబంలో పిల్లల ముగ్గురిని దేవుడు వాడుకున్నాడు? బైబిల్ గ్రంథంలో ఏ అత్త కుటుంబంలో పిల్లలు ముగ్గురిని దేవుడు వాడుకున్నాడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్, చెప్పు. ఆన్సర్ యోకేబేదు. రిఫరెన్స్ నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనము. వెరీ గుడ్. 12th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. చూసారా, యోకేబేదు తన కుటుంబంలో ఉన్న ముగ్గురు పిల్లల్ని దేవుడి పరిచర్యలో వాడుకునేలా చేసినది. మరి ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క మేనత్త కూడా తన వంశస్థులందరూ దేవుని సన్నిధిలో వాడబడాలని కోరుకోవాలి. చూసారా, ఈ క్విజ్లో ఒక స్త్రీ 12 విధాలుగా పిలువబడినది, 12 విధాలుగా మంచి చేసినది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇలాంటివే చేయాలని కోరుకుంటున్నాము. మీ అందరికీ మా వందనములు.